ఈరోజు ఏం చేస్తానంటే అపాచీ కాఫ్కాని విండోస్ 11లో ఇన్‌స్టాల్ చేద్దాం. సో, మనం ఏందంటే అపాచీ కాఫ్కాని స్టార్ట్ చేయాలంటే 2 వేస్‌లో స్టార్ట్ చేయొచ్చు. ఒకటొచ్చి జూ కీపర్ అన్నమాట. అది ఇంకొకటొచ్చి కే-రాఫ్ట్. కే-రాఫ్ట్ అంటే కాఫ్కా రాఫ్ట్ మెటాడేటా మోడ్. సో, ఈ కే-రాఫ్ట్ అనేది రీప్లేస్‌మెంట్ ఆఫ్ జూ కీపర్ అన్నమాట. సో, జూ కీపర్ అనేది డెప్రికేట్ అయిపోయింది. 3.3.0 వెర్షన్ నుంచి. ఓకే. జూ కీపర్ గాని, కే-రాఫ్ట్ గాని మెయిన్ పర్పస్ ఏందంటే విచ్ ఈస్ మేనేజింగ్ అండ్ కోఆర్డినేట్ ది కాఫ్కా క్లస్టర్ మెటాడేటా. ఓకేనా? అండ్ ఆల్సో విచ్ ఈస్ ఇన్వాల్వ్డ్ ఇన్ ది బ్రోకర్ లీడర్‌షిప్ అండ్ కాన్ఫిగరేషన్ కన్సిస్టెన్సీ. సో, మనం అపాచీ కాఫ్కాని డౌన్‌లోడ్ చేసుకుందాం. సో, దానికోసం నేనేం చేస్తానంటే బ్రౌజర్ ఓపెన్ చేస్తున్నా. ఇక్కడ google.com. సో, సెర్చ్ బాక్స్‌లో అపాచీ కాఫ్కా డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది కదా! దీనిపై క్లిక్ చేయాలి. ఫస్ట్ రిజల్ట్స్ కనిపిస్తుంది కదా! డౌన్‌లోడ్ అపాచీ కాఫ్కా. సో, kafka.apache.org. సో, ఇక్కడ క్లిక్ చేద్దాం. ఆ రైట్ సైడ్ చూసుకోండి మీకు వెర్షన్స్ అన్నీ ఉన్నాయి. సో, ఆర్కైవ్డ్ రిలీజ్ అని ఉంది కదా! నేను 3.9.1ని ఇన్‌స్టాల్ చేసుకుంటా. సో, 3.9.1లో ఇది రిలీజ్ అయింది ఎప్పుడంటే మే 21, 2025. సో, స్కాలా 2.1.3 అని ఉంది కదా! సో, దీనిపై క్లిక్ చేసుకుందాం. ఇక్కడ మీకు బైనరీ డౌన్‌లోడ్ అని కనిపిస్తుంది. ఇక్కడ హైలైట్ చేస్తున్నాను చూడండి. సో, దీనిపైన క్లిక్ చేశా. సో, కొంచెం టైం పడుతుంది. వెయిట్ చేద్దాం. ఓకే. మీరిప్పుడు చూస్తే కాఫ్కా అనేది డౌన్‌లోడ్ అయిపోయింది. 3.9.1 ఇక్కడ కనిపిస్తుంది కదా! షో ఇన్ ఫోల్డర్ పై క్లిక్ చేసి యాజ్ యూజువల్‌గా ఇక్కడ కట్ చేసుకుందాము. ఇక్కడ మీకు కనిపిస్తుంది కదా! డెవ్ ఫోల్డర్‌లోకెళ్ళి సాఫ్ట్‌వేర్స్ అని కనిపిస్తుంది కదా! ఇక్కడ పేస్ట్ ఇచ్చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ చేద్దాం. ఎక్స్ట్రాక్ట్ ఆల్. సో, ఎక్స్ట్రాక్ట్ చేస్తున్నా. కంప్రెస్డ్ ఆర్కైవ్స్ అంతా ఈ జిప్‌లోకి నేను మూవ్ చేసుకుంటా. సో, ఇది మనకు ఎక్స్ట్రాక్ట్ చేసింది. ఓకే. సో, అపాచీ ఎక్కడుందది? కాఫ్కా. యాహ్! ఇది అపాచీ కాఫ్కా. సో, దీన్ని ఇక్కడ కట్ చేసుకొని బ్యాక్ స్పేస్ వచ్చి ఒక సింగిల్ ఫోల్డర్‌లో పెట్టుకుందాం. సో, దీన్నేం చేస్తానంటే నేను రీనేమ్ చేసుకుంటా. కాఫ్కా అంటే సరిపోతుంది. సో, నేను కాఫ్కాని ఇన్‌స్టాల్ చేశా. మీకు ఇలా బిన్, కాన్ఫిగ్, లిబ్స్, లైసెన్స్ ఇలా కనిపించిందంటే మీరు కాఫ్కాని ఆల్మోస్ట్ ఇన్‌స్టాల్ చేసినట్టే. సో, ఇప్పుడు కాఫ్కా వెర్షన్‌ని ఎలా చెక్ చేయాలంటే ఈ కాఫ్కా లొకేషన్‌కెళ్ళి సీఎండీ అని క్లిక్ చేద్దాం. మనం ఇప్పుడు కాఫ్కా డైరెక్టరీలో ఉన్నాం. సో, చూద్దాం. ఫస్ట్ బిన్ లోపలికెళ్దాం. సీడీ బిన్. సో, బిన్‌లో విండోస్ అని ఉంటుంది. సో, ఆ డైరెక్టరీలోకి వెళ్దాం. ఇక్కడ మీకు కాఫ్కా టాపిక్ డాట్ బ్యాచ్ అంటే ఇది బ్యాచ్ ఫైల్ అన్నమాట. ఇక్కడ హైఫన్ వర్షన్. డూ యూ వాంట్ టు అలౌ పబ్లిక్ అండ్ ప్రైవేట్ నెట్వర్క్ టు యాక్సెస్ దిస్ యాప్ అని ఉంది. సో, మీరు సింపుల్‌గా అలౌ చేసేయండి. సో, మనం కాఫ్కా 3.9.1 వెర్షన్‌ని ఇన్‌స్టాల్ చేసేసాం. కాఫ్కా క్లస్టర్‌ని క్రియేట్ చేద్దాం. సో, కాఫ్కా క్లస్టర్‌ని క్రియేట్ చేయాలంటే దానికి కమాండ్స్ ఉన్నాయి. సో, నేనేం చేస్తానంటే ఇవంతా మీకు నేను వన్ నోట్‌లో ఇక్కడ కాఫ్కా అని ఇచ్చుకుంటా. సో, ఈ కమాండ్ వచ్చి మనకు కాఫ్కా వెర్షన్‌ని చెక్ చేసుకునేదానికి కాపీ చేసుకొని పేస్ట్ ఇచ్చేస్తా. అంటే నాకు రెఫరెన్స్‌గా ఉంటుంది. ఇప్పుడేం చేద్దామంటే కాఫ్కా క్లస్టర్‌ని క్రియేట్ చేద్దాం. కాఫ్కా క్లస్టర్ క్రియేషన్. సో, కాఫ్కా క్లస్టర్ క్రియేషన్ ఎలా చేయాలంటే సో, మీకు ఇదే లొకేషన్‌లో కాఫ్కా స్టోరేజ్ డాట్ బ్యాచ్ అని ఉంది కదా! సో, ఈ ఫైల్‌ని ఇక్కడ తెచ్చుకొని ఇక్కడేం చేస్తారంటే రాండమ్ -UUID అని క్లిక్ చేయాలి. సో, మీకు కాఫ్కా క్లస్టర్‌ని క్రియేట్ చేసేసాం. సో, దీన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇస్తా. సో, ఇది కాఫ్కా క్లస్టర్ క్రియేషన్ కాబట్టి జస్ట్ నేను హైలైట్ చేసుకుంటా రెడ్‌తో. ఇదొచ్చి కాఫ్కా వెర్షన్. దీన్ని కూడా నేను హైలైట్ చేస్తా. మనం క్లస్టర్‌ని క్రియేట్ చేసేసాం. సో, నెక్స్ట్ స్టెప్ ఏందంటే స్టోరేజ్ డైరెక్టరీని క్రియేట్ చేయాలి. సో, ప్రిపేర్ స్టోరేజ్ డైరెక్టరీ ఇన్ రన్నింగ్
కేరాఫ్ట్ మోడ్. ఇది థర్డ్ స్టెప్. ఈ బ్యాచ్లోకి వచ్చి ఫార్మాట్ -t, మీకు క్లస్టర్ క్రియేట్ చేశారు కదా, దాన్ని కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ ఇద్దాం. నెక్స్ట్ -c. సో మనకు కాన్ఫిగ్ ఫోల్డర్లో కేరాఫ్ట్ అని ఉంటుంది. మనకు సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఎక్కడ ఉందో ఒకసారి చెక్ చేసుకుందాం డౌట్ ఉంటే. సో సాఫ్ట్వేర్లోకి వెళ్తే కాఫ్కా అని ఉంది కదా, ఇక్కడ కాన్ఫిగ్లో కేరాఫ్ట్ అని ఉంది కదా. సో ఇదన్నమాట మనకు సర్వర్ డాట్ ప్రాపర్టీస్ అని ఉంది కదా. సో మనకి ఈ ఫైల్ కావాలి, సో ఈ లొకేషన్ కావాలి. కాన్ఫిగ్ కేరాఫ్ట్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, నో సచ్ ఫైల్. ఓకే, సో మనం ఒకసారి బ్యాక్ వెళ్దాం, ఎందుకంటే నేను ఈ లొకేషన్లో దాన్ని సెర్చ్ చేస్తుంటే అది తీసుకోవట్లే, ఇప్పుడు వస్తుంది. సో ఇప్పుడు ఏం చేశానంటే కొంచెం బ్యాక్ వెళ్ళి ఇప్పుడు చూద్దాం తీసుకుంటుందో లేదో. ఇప్పుడు తీసుకుంటుంది. సో కాన్ఫిగ్ స్లాష్ కేరాఫ్ట్ స్లాష్ సర్వర్ డాట్ ప్రాపర్టీస్. ఓకే, ఇది రికగ్నైజ్ చేయట్లే ఇప్పుడు. సో ఇది ఎక్కడుంది, మళ్ళీ దాని లొకేషన్ కడిద్దాం. కేరాఫ్ట్ అనేది ఎక్కడుంది, కాఫ్కా బిన్ అండ్ విండోస్, బిన్ అండ్ విండోస్, దెన్ కాఫ్కా స్టోరేజ్. ఓకే, ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా, అంటే మీకు అర్థమైంది కదా, లొకేషన్ అనేది ఐడెంటిఫై చేయలేకపోతుంది అంతే. ఓకే, సో ఫార్మేటింగ్ ద మెటాడేటా డైరెక్టరీ. సో దీన్ని కూడా కాపీ చేసుకుందాం, అంటే ఎర్రర్స్ వస్తే మనకు మంచిదే కదా, ఎందుకు ఎర్రర్ వచ్చింది అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది. కాఫ్కాని రన్ చేద్దాం. రన్ కాఫ్కా సర్వర్, రన్ కాఫ్కా సర్వర్. సో దీన్ని కూడా హైలైట్ చేసుకుంటాం. సో మనం ఎప్పుడైనా సరే ఈ లొకేషన్ నుంచే మనం ఎగ్జిక్యూట్ చేద్దాం, ఎందుకంటే మనకు లొకేషన్ అనేది తీసుకోవట్లే. సో మనం ఓకే, దీన్ని బట్టి మనకి ఏం అర్థమైందంటే మనం ఫస్ట్ ఈ లొకేషన్కి వద్దాం. కాఫ్కా లొకేషన్కి వచ్చి మెయిన్ లొకేషన్కి వచ్చి ఇక్కడ నుంచి మనం కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేస్తే ఆ డైరెక్టరీస్ అనేది బ్యాక్ ఫ్రంట్ అనేది మనకి ఇక్కడ వస్తుంది. సో ఇది ఒక లెర్నింగ్ అన్నమాట. ఎర్రర్స్ వస్తే మనకి ఇప్పుడు ఏం తెలిసిందంటే ఓకే, ఫస్ట్ బేస్ లొకేషన్కి వచ్చి తర్వాత మనం కమాండ్స్ని ఎగ్జిక్యూట్ చేసుకోవచ్చు అనమాట. సో దానికోసం సో ఇప్పుడు రన్ చేద్దాం, ఇప్పుడు మనకు ఈజీగా వస్తుంది చూడు. సో బిన్లో ఉంది, విండోస్లోకి వెళ్తే ఆ కాఫ్కా సర్వర్ డాట్ స్టార్ట్ సర్వర్ బ్యాచ్ ఫైల్ అనేది ఎక్కడ ఉంది, బిన్ అండ్ విండోస్. సో దాన్ని కాపీ చేసుకుందాం. సో మన ఫైల్ ఎక్కడ ఉంది, కాన్ఫిగ్ ఫైల్ కేరాఫ్ట్, మనకు ఒక సర్వర్ డాట్ ప్రాపర్టీస్ ఉంది కాబట్టి సర్వర్ డాట్ ప్రాపర్టీస్. WMS is not recognized as an internal or external command. ఓకే, నాకు ఈ ఇష్యూ వచ్చింది, దీన్ని చెక్ చేద్దాం. సో ఏం చేద్దామంటే మనకి ఈ ఫైల్ ఉంది కదా, కాఫ్కా సర్వర్ స్టార్ట్ బ్యాచ్, ఆ ఫైల్ని ఓపెన్ చేద్దాం ఒకసారి. సో సాఫ్ట్వేర్స్ కాఫ్కా బిన్ విండోస్, ఇది కాఫ్కా సర్వర్ స్టార్ట్ ఉంది కదా, సో దాన్ని ఒకసారి ఓపెన్ చేద్దాం. ఓకే, సో ఇక్కడ చెక్ చేస్తుంది, ఇక్కడ చూసారు కదా ఈ ఇఫ్ కండిషన్ ఉంది, ఇక్కడ WMICని చెక్ చేస్తుంది. కాకపోతే విండోస్ 11లో దీన్ని రిమూవ్ చేసేస్తారు అనుకుంటా. సో దానికోసం సో ఏం చేస్తామంటే దీన్ని కమెంట్ చేసేద్దాం. సో దానికోసం రీప్లేస్ చేసేద్దాం ఈ కోడ్ని. సో ఈ ఇఫ్ కండిషన్ ఎక్కడ క్లోజ్ అవుతుంది, ఇఫ్ నాట్ ఇక్కడ, ఎల్స్ ఇక్కడ. ఓకే, ఈ ఇఫ్ కండిషన్ అంతా తీసేద్దాం. సో కంట్రోల్-S సేవ్ చేశాను, ఇప్పుడు రన్ చేద్దాం, మళ్ళీ వర్క్ అవుతుందేమో. ఓకే సూపర్, మీరు ఇక్కడ చూసారు కదా, సర్వర్ స్టార్టెడ్ సక్సెస్ఫుల్లీ.
Do you hear that? My sanity about to break while everyone I know's out. On a trip, on a boat, on a lake. I'm tired of feeling all FOMO, babe. I don't even care if we stay home. Put our to-do list on ice. Crank the AC to